హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ద వెల్నెస్ వే. ఈరోజు మనము ఇంట్లోనే హెల్తీగా డోనట్ చేసుకుందాము. చిన్నపిల్లలకి చాలా ఇష్టమైంది డోనట్. బయట తినడం కన్నా ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది, హెల్తీ కూడా. దీనికి కావాల్సిన ఓన్లీ ఆటా, షుగర్ పౌడర్ తీసుకున్నానండి. బౌల్లో 2 కప్స్ ఆటా, 1 కప్ వచ్చి షుగర్ పౌడర్ చేసుకున్నానండి. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకుందామండి. 2 ఎగ్స్ తీసుకుంటున్నా. వైట్ 1 వేస్తాను నేను. ఇందులో వేస్తున్నానండి ఆటాలో. ఒక కప్పు మిల్క్ వేస్తున్నానండి. 1 కప్పు మిల్క్. వీటిని అన్నిటినీ బాగా చపాతీ పిండిలాగా కలిపేసేయాలి. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేస్తున్నా. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకున్నామండి. దీన్ని క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఇట్లాగే పెడదాము. తర్వాత చూద్దామండి దీన్ని. దీన్ని ఇదే ఫ్లోర్లో ఒకేసారి నేను పెట్టుకుంటాను. ఇది చపాతీ పిండి లాగానే ఒత్తుక్కోవడము. ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత జస్ట్ మెజర్మెంట్ కోసం అండి కప్పు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఒక క్యాప్ తీసుకున్నాము, క్యాప్ సైజు. చూడండి, ఇలా అన్నీ ఒత్తుకున్నామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా.
సరిపోతుంది, మరి ఎక్కువ. ఆయిల్ కాగిందండి, ఇప్పుడు జస్ట్ ఇలా వేసుకుంటున్నాం. చూడండి డోనట్ లాగా బాగా పొంగుతుంది. ఇది గోధుమ పిండితో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ పిల్లకాయలకు కూడా. ఇలా హెల్తీగా గోధుమ పిండితో మనము డోనట్ చేసుకున్నామంటే హెల్తీ వస్తుంది. డోనట్స్లోకి గార్లింగ్ కోసం చాక్లెట్ చేసుకున్నాము. డైరెక్ట్గా కాకుండా ఇట్లా బౌల్లో వేసుకొని చాక్లెట్స్ని ఇక్కడ వాటర్ పెట్టుకొని దీని మీద స్టీమింగ్తో హీట్ అయితే బాగా మెల్ట్ అవుతుందండి. డైరెక్ట్గా అయితే అంత మెల్ట్ అవ్వదు. చూడండి బాగా మెల్ట్ అయిపోయింది. దీన్ని మనము డెకరేషన్ చేయాలి. చూడండి మెల్టింగ్ చాక్లెట్ని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. అట్లే డోనట్స్ అంటే బయట బేకరీలో మైదా, ఈస్ట్ అన్నీ వాడతారండి, అది నాట్ ఫర్ హెల్త్. సో మనం ఇంట్లోనే హోమ్ మేడ్ గోధుమ పిండితో ఇలా చేసుకున్నానండి, చాలా బాగుంది. ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇప్పుడు ఇంట్లో సపోజ్ చేసుకున్నామంటే పెద్దవాళ్ళు కూడా తినాలనుకుంటారు. అది మైదాతో చేసినామనుకో వాళ్ళకి అంత మంచిది కాదు. సో హెల్దీగా, చిన్నపిల్లలకి హెల్దీగా, పెద్దవాళ్ళకి హెల్దీగా గోధుమ పిండితో చేశాను. అది డార్క్ చాక్లెట్ యూజ్ చేశానండి, పైన అప్లై చేశాను. సో చాలా హెల్దీ, డార్క్ చాక్లెట్ హెల్దీ, గోధుమ పిండి హెల్దీ. సో అన్ని హెల్దీ ఐటమ్స్తో డోనట్ మనం ఇంట్లోనే ఇలాగా ఈజీగా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.